శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి సరస్వతి కరవది గారు రచించిన ఈ జీవితం నీది అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ మన తెలుగు కథలు .comలో ప్రచురింపబడి బహుమతి పొందింది. మరి కథలోకి వెళదామా? ఇక నిద్రపోతున్న నళినికి సెల్ ఫోన్ మోగుతుండటంతో మెళకువ వచ్చింది. అబ్బా, అర్ధరాత్రి ఇప్పుడెవరు చేసింది? బలవంతంగా కళ్ళు తెరిచి అందుకునేలోగా రింగ్ టోను ఆగిపోయింది. ఎవరో చూద్దామనుకుంటూనే నిద్రలోకి జారిపోయింది నళిని. ఆమె ప్రాజెక్టు పని మీద న్యూయార్క్ వచ్చి వారమైందేమో. మాధురేమో. ఒక్కసారి లేచి కూర్చుంది నళిని. కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ మీట్కి ఫంక్షన్కి రాకుండా చెయ్యి ఇచ్చాక అలిగింది తను మాధురి మీద. ఆఖరికి ఇలా యుఎస్కి వస్తున్నానని కూడా చెప్పలేదు. ఫోన్ అందుకుంది నళిని. మాధురి నెంబర్ నుంచే కాల్. 10 దాకా మెసేజ్లు రకరకాలుగా. ఏయ్ పిచ్చిముద్దు, నా మీద కోపమా? క్షమించవే. నళిని, నువ్వు కూడా నా మీద అలిగితే ఇక అర్థం చేసుకునేదెవరు? నా బంగారు కదూ, ఇంకెప్పుడు ఇలా చేయనే. మాట్లాడవా? ఇదిగో ఇలాగే మాట్లాడకపోతే నేను మీ ఇంటికి వచ్చేస్తా ఇప్పుడే. మన కాలేజీ గ్రూప్లో అందరికీ అపాలజీస్ చెప్పానే. నువ్వు తప్ప అందరూ జవాబిచ్చారు. నువ్వే అలిగితే నేనేమైపోవాలి? చివరి మెసేజీ నిన్నే ఉంది. సరే, మరి నిన్ను విసిగించండే. ఆఖరిసారి రేపు ఫోన్ చేస్తా. ఎత్తకపోతే ఇక నేను అలుగుతా, నీతో మాట్లాడను. ఆ మెసేజ్ చూసుకున్న నళిని నవ్వుకుంది. ఈ మాత్రం డోస్ పడాలి అమ్మగారికి, లేకపోతే ఇలా దిగొచ్చేదా? రేపు లేవగానే దానితో మాట్లాడాలి. పాపం బాధపడుతోందేమో. ఆ ఆలోచన నళినిని నిలువనివ్వలేదు. మాధురికి ఫోన్ చేయటానికి సెల్ వైపు చేయి చాచింది. ఈలోగా మళ్లీ సెల్ మోగసాగింది. మాధురి నుంచే. ఇంకా లాభం లేదని కాల్ తీసుకుంది నళిని. నళిని గారు, నేను తేజని. మాధురి నిన్న హఠాత్తుగా మ్యాసివ్ హార్ట్ అటాక్తో పోయింది. ఇవాళే క్రెమేషన్. నళిని నెత్తున పిడుగు పట్టినట్టయింది. ఏమిటి మీరంటున్నది? నిజం. మాధురి ఇక మనకి లేదు. తేజ గొంతులో అంతులేని దుఃఖం. మనందరినీ వదిలేసి మాధురి వెళ్ళిపోయింది. ఎక్కువ మాట్లాడలేక ఫోన్ పెట్టేశాడు తేజ. నళిని తల దిమ్మెక్కిపోయింది. ఏం విన్నది తను? తన ప్రియ నెచ్చలి మాధురిక లేదా? నిజమేనా? మాధురికి హార్ట్ అటాక్ ఏమిటి? నిద్రమత్తు వదిలిపోయింది నళినికి. ఆమె కళ్ళ వెంట నీటి చుక్క రాలేదు. మనసంతా ఐసులో పెట్టినట్టు ఘనీభవించిపోయింది. తల విదిలించుకొని కాఫీ మేకర్ వైపు నడుస్తున్న ఆమెను మాధురి జ్ఞాపకాలు చుట్టుబుట్టాయి. బయట దట్టంగా కమ్ముకున్న మంచులా. ఏయ్ ముద్దు, ఎవరినో గుర్తుపట్టావా? ఫోన్ ఎత్తగానే ఉత్సాహంతో ఉర్రూతలుగుతున్న కంఠస్వరం ఒకటి మాధురి చెవులను తాకింది. ఏ నళిని, ఎలా ఉన్నావే? నన్ను ముద్దు అని పిలిచేది నువ్వు ఒక్కదానివేనే, పిచ్చి ముద్దు. గలగల నవ్వేసింది నళిని. ఇంతకీ నా నెంబర్ నీకెలా దొరికింది? నేను ఇండియాకి వచ్చి ఇంకా వారం కాలేదు. ఆశ్చర్యంగా అన్నది మాధురి. మనసుంటే మార్గాలుంటాయి తల్లి. మీ అత్తగారు, మా పిన్ని గుడిలో ఫ్రెండ్స్ అని మర్చిపోయావా? నువ్వు హైదరాబాద్లో నిన్ననే దిగావని ఆవిడ ఈవిడ నాకు చెప్పారోచ్. ఎంత దాచుకుందామనుకున్నా దాగని ఆనందం ప్రవహిస్తోంది నళిని గొంతులో. అబ్బా, ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. ఆపుకోలేని ఆనందం మాధురి గొంతులో. నాళ్లు కాదే బాబు, ఏళ్ళు అను. అయినా నీకు నేను గుర్తుండే కదా. యుఎస్ వెళ్ళిన కొన్నాళ్ళు ఫోన్ చేశావు. తర్వాత ఇంతే సంగతులు. నన్ను మర్చిపోయావు. నేను చేయటానికి అప్పట్లో వాట్సాప్ కాల్స్ లేవు. మామూలు ఫోన్లు చేసే తాహతు నాకు లేదు. నోరు ముయ్యవే, కసిరింది మాధురి. నేనేదో సంసారం బాధ్యతలతో తీరక చెయ్యలేదు. అంత మాత్రం చేత నిన్ను మరిచిపోయినట్లేనా? అవునమ్మా, మేమే మరి ఖాళీగా కూర్చున్నాం. పెళ్ళైతే చేసుకోలేదేమో కానీ అమ్మా నాన్న పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు దాటిపోయే వరకు వాళ్ళు మటుకు నా బాధ్యత కాదా? ఉద్యోగంలో సీనియర్ అయిన కొద్దీ ఇండియా మొత్తం తిప్పారు. ఇక ఆ ఉద్యోగం వదిలేసి కన్సల్టెన్సీ పెట్టుకున్నాక ఇదిగో హైదరాబాద్లో స్థిరపడగలిగాను. గుక్క తిప్పుకోకుండా అన్నది నళిని. సరేలేవే, ఇంకా జెట్లాగ్ వదలలేదు. పైగా సామాన్ సర్దుకోవాలి. రేపు ఎల్లుండో నేనే ఫోన్ చేస్తాను. నీ నెంబర్ ఇదేగా, సేవ్ చేసుకుంటున్నాను. రాక్షసి అని ఆఖరి మాటలు కొంటెగా అంది మాధురి. నేను దెయ్యం
అని భద్రం చేస్తున్నా నీ నెంబర్. ఫోన్ చేయకపోతే ఇంటికొచ్చి చంపేస్తాను నవ్వుతూ బెదిరించింది నళిని. అమ్మో, ఇప్పట్లో చావటానికి నేను రెడీగా లేను, తప్పకుండా చేస్తాను, బాయ్. కాల్ ముగించింది మాధురి. మాధురితో మాట్లాడాక నళిని మనసు గాలిలో తేలినట్లయిపోయింది. ఎప్పటి స్నేహం! 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఒకే స్కూలు, కాలేజీ. నళిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి డాక్టరేట్ కానిచ్చి పెద్ద సంస్థలో అనుభవం సంపాదించి కొన్నాళ్ళు ఉద్యోగం చేశాక కన్సల్టెన్సీ పెట్టుకుంటే మాధురి ఇంట్లో వాళ్ళు ఎంత అడిగినా పై చదువులకు ఒప్పుకోలేదనే వంకతో డిగ్రీతోనే చదువు ఆపేసింది. నిజానికి మాధురికే ఆసక్తి లేదు. ఇల్లు చక్కదిద్దుకోవటం, తోట పనులు, కుట్లు, అల్లికలు, చక్రాలాంటి కళ్ళు తిప్పుతూ కబుర్లు చెప్పటం, బుట్టబొమ్మలా అలంకరించుకుని శ్రావ్యంగా పాడటం వంటి వాటిలో ఉన్న ఆసక్తి చదువు మీద ఉంటేగా. డిగ్రీ రిజల్ట్స్ వచ్చిన రోజు వాళ్ళింట్లో డాబా మీదకి పాకిన విరజాజికి వేసిన పందిరి కింద కూర్చొని భవిష్యత్తుకి సంబంధించిన కబుర్లు చెప్పుకుంటూ నళిని ఏమో పెద్ద సైంటిస్ట్ అవ్వాలనుందని మాట్లాడుతుంటే మాధురేమో 2 పిల్లల్ని కని వాళ్ళని చదివిస్తాను గాని నేను చదవనని చెప్పేసింది. అదేదో సరదా కంటోంది అనుకుంటోంది నళిని. కానీ నిజమే. వారి ఇద్దరి మధ్య పందాలకు, పంతాలకు, ప్రమాణాలకు ఎప్పుడూ చందమామే సాక్షి. ఆ రోజు నళిని చెప్పింది చందమామకి, ఓ మామ, నువ్వే సాక్షి. 10 ఏళ్లలో నేను సైంటిస్ట్ని అయి తీరుతాను. నేను కూడా నీ మీదకి రావటానికి చూస్తాను. అవునా? ఓ చందమామ, నువ్వే సాక్షి. నేను 10 ఏళ్లలో 2 పిల్లలకి తల్లిని అయ్యే తీరుతాను. నిన్ను చూపిస్తూనే నా పిల్లలకు గోరు ముద్దలు పెడతాను, జోలపాటలు పాడతాను కూడా. ఇదే నా శపథం. ఓణి కొంగుని విలాసంగా ఊపుతూ చందమామకి కన్ను కొడుతూ అన్నది మాధురి అల్లరిగా. చాలేవే, అదో పెద్ద లక్ష్యం, కినుకగా అంది నళిని. నీకసలు చదువంటే ఎందుకే అంత శ్రద్ధ? తల్లి, ఉపన్యాసం వద్దు, నన్ను వదిలే. నా చదువు నీ చదువు కలిపి నువ్వే చదువు. నాకేం నీలా దేశాన్ని ఉద్ధరించే లక్ష్యాలేమీ లేవు. నేను హాయిగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కంట. అదైనా అంత తేలిగనుకున్నావా? ఏది, నువ్వు చేసి చూపించు చూద్దాం. కొట్టబోయిన నళిని తప్పించుకుంటూ పరిగెత్తింది మాధురి. మాధురి వెంటపడుతూ, నేనసలు పెళ్లి చేసుకొని చూడు అన్నది నళిని. ఇద్దరూ నవ్వుకుంటూ ఒకరి వెంట ఒకరు పడుతూ కాసేపు వెన్నెల్లో ఆడుకున్నారు చిన్నపిల్లల్లా. భోజనానికి పిలుపు రాగానే మెట్లు దిగి మాధురి అమ్మ పెట్టే అన్నం తినటానికి పరిగెత్తారు. ఆ విషయం గుర్తు రాగానే నళిని పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. తమాషా, ఇద్దరూ ఏమవ్వాలనుకున్నారో అదే అయ్యారు. సాధారణంగా అలా జరగదు. తనకి యూనివర్సిటీలో సీటు వచ్చింది. ఫైనల్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్లో ఉండగా మాధురి పెళ్లి కుదిరింది. పెళ్లికి వెళ్ళింది తను. పెళ్లి కొడుకు తేజ. మాధురి అందానికి తగ్గ జోడి, దిష్టి తగిలేలా ఉన్నది జంట. రేపు మాధురిని చూడబోతోంది తను. ఎలా ఉందో ఇప్పుడు. ఆ రోజుల్లో మెరుపు తీగల కలల సుందరిలా ఉండేది. అవును, అసలు తను ఎలా ఉందో ఇప్పుడు. ఒకసారి అద్దం ముందు వెళ్ళి తనను తాను చూసుకుంది నళిని. పెద్దగా మార్పు లేకపోయినా 35 ఏళ్ల వయసు తెచ్చిన పరిపక్వత, హుందాతనం మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడు జీవితంలో అనుకున్నది సాధించాలనే ఆశతో మిలమిలలాడిన కళ్ళు ఇప్పుడు ఆశించింది సాధించిన సంతృప్తితో తళతళ మెరుస్తున్నాయి. మర్నాడు ఫోన్ చేస్తానన్న మాధురి ఫోన్ చెయ్యనే లేదు. నళిని అలిగింది. నేను నీతో మాట్లాడను పో అని మాధురికి మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్కి ఒక 2 రోజుల తర్వాత జవాబిచ్చింది మాధురి. మా తల్లివి కదూ, చాలా బిజీగా ఉన్నానే నళిని. ఇల్లంతా సర్దాలి, పిల్లల్ని స్కూళ్ళల్లో చేర్చాలి, డ్రైవర్ని కుదుర్చుకోవాలి, పనమ్మాయి, వంట మనిషి, తోటమాలి. మా అత్తగారిని మామగారిని ఊరి నుంచి తెచ్చేస్తానంటున్నాడు ఈయన. వాళ్ళు వస్తే నాకు ఇంకా అస్సలు ఖాళీ ఉండదు. ఇంచుమించు మాట్లాడినట్లే ఉన్న మెసేజ్ చూసిన నళినికి మాధురి ఫోన్ చేయలేదన్న గునుపు తీరిపోయింది. మాధురి వచ్చి 1 నెల రోజులైంది. ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా నళినికి ఫోన్ చేసిందే లేదు. కాదు చేసింది. అన్నిసార్లు ఏదో పని మీదే. ఊళ్ళో షాపుల గురించో, లేక మంచి టైలర్ గురించో, అది కాకపోతే పిల్లలకి ట్యూషన్ గురించో. ఏ పని లేకపోతే ఫోన్ చేయటం లేదు. నళినికి ఒళ్ళు మండిపోతుంది. కానీ ఏం చేయగలదు? ప్రియ స్నేహితురాలాయే. అక్కడికి నళినియే 2 సార్లు వెళ్ళింది మాధురి ఇంటికి. ఎప్పుడు చూసినా మాధురి బిజీనే. ఒకసారి కట్టెలను కొనడానికి వెళితే ఇంకోసారి మైక్రోవేవ్ కోసమని వెళ్ళిందట. 2 సార్లు వాళ్ళ అత్తగారు మామగారే ఉన్నారు ఇంట్లో.
వాళ్ళెంతో బాగా మాట్లాడారు. మాధురి స్నేహితురాలు అనగానే ఎంతో ప్రాణంగా చూశారు. మాధురి అంటే వాళ్ళ మనసులో ఉన్న అభిమానం మాటల్లో వ్యక్తమైంది. ఆమెని వాళ్ళు కూతురు కంటే ఎక్కువ ప్రేమిస్తున్నారని అర్థమైంది. మాధురి తన అత్తమామల అభిమానం అంతగా పొందగలిగినందుకు నళినికి ఎంతో ఆనందం అనిపించింది. ఇక లాభం లేదని టైము మార్చి ఒకసారి సాయంత్రం వేళ వెళ్ళింది నళిని. ఇంటి ముందు గార్డెన్లో విశ్రాంతిగా కూర్చుని టీ తాగుతున్న వాళ్ళ అత్తగారు మామగారే కాక ఆడపడుచు కూడా దర్శనమిచ్చింది. వాళ్ళ వదినకి బెస్ట్ ఫ్రెండ్ అని తెలియగానే ఆ అమ్మాయి సంబరానికి హద్దే లేదు. మాధురి తన వదినగా దొరకటం తన అదృష్టమని చెప్పింది. తనకి మాధురి వదినే కాదు, మంచి ఫ్రెండ్ అని కూడా చెప్పింది. నళినికి చాలా సంతోషం అనిపించి గర్వంగా కూడా అనిపించింది. మరోసారి రాత్రిపూట ప్రయత్నించింది. మాధురి వాళ్ళ ఆయన సెకండ్ షో సినిమాకు వెళ్లారట. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఆఖరిసారి మరో రోజున పొద్దున్నే 7 వెళ్ళింది. ఈసారైనా మాధురి దర్శనం అవుతుందనే తపనతో. ఈసారి మామగారి చెల్లెలికి కాలు విరిగి ఆపరేషన్ అట, హాస్పిటల్లో ఉన్నది. మాధురికో స్లిప్ రాసి ఆమె కూతురు చేతికిచ్చి వచ్చింది నళిని. మాధురి, ఇక నేను రానే, నీకు ఫోన్ కూడా చేయను. ఎందుకంటే నీ దగ్గర నాకిచ్చేందుకు సమయం లేదు. ఇప్పటికి 4 సార్లు నీ ఇంటి చుట్టూ ప్రదర్శనలు చేశాను. అసలు నేను వచ్చినట్లు నీకు తెలిసిందో లేదో కూడా నాకు తెలియటం లేదు. కనీసం ఫోన్ కూడా చేయవు. నువ్వు వచ్చావని నేను చెప్పగానే నిన్ను చూడాలని మాట్లాడాలని ఎంతమంది మన డిగ్రీ క్లాస్మేట్స్ తప్పించిపోతున్నారో తెలుసా? నీకు నాకు దర్శనం ఇచ్చే తీరికే లేదు. అసలు నన్ను మరచిపోయావేమో. నేను ఒకప్పటి నీ ప్రాణ స్నేహితురాలినని అనుకుంటున్న నళినిని. నేను నిన్ను మరచిపోవాలేమో ఇంకా. మర్నాడు పొద్దున 6 కాలింగ్ బెల్ మోగింది. తలుపు తెరవగానే తుఫాన్లా మాధురి నళినిని చుట్టేసింది. నళిని, సారీనే, నాకస్సలు టైము దొరకట్లేదంటే నమ్ము. నువ్వు వచ్చి ప్రతిసారి ఇంట్లో వాళ్ళు చెప్తూనే ఉన్నారే. నాకే కుదరక అశ్రద్ధ చేశాను నిన్ను కాంటాక్ట్ చేయటం. అర్జెంటుగా కాఫీ పోయి నా మొహాన మళ్ళీ వెళ్ళిపోవాలి. మాధురి వచ్చిన సంతోషంతో ఎల్ఈడి బల్బులా వెలగపోయిన నళిని మొహం ఊదేసిన కొవ్వొత్తిలా అయిపోయింది. వెళ్ళిపోవాలా? వెళ్ళక తెల్లవారుజామునే తేజ వాళ్ళ కజిన్ ఫ్యామిలీతో సహా దిగాడు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి చూపులు మా ఇంట్లోనే. నువ్వు వస్తే కాసేపు మాట్లాడుకోవచ్చు. వేడివేడి కాఫీ తెచ్చి మాధురికి ఇచ్చి అంది నళిని తన నిరాశను కప్పిపుచ్చుకుంటూ హాస్యాన్ని మేళవించి. నేనెందుకు లేవే మధు, మళ్ళీ ఆ అబ్బాయికి నేను నచ్చితే విషయం తలకిందులవుతుంది. ఏడ్చావులే నువ్వు నీ కొంటతనమును. త్వరగా తెవులు. తేజ లేచే వేళటికి ఇంట్లో ఉండాలి. తనకి కాఫీ ఇవ్వద్దు? నువ్వే ఇవ్వాలా? మీ వంటమ్మాయి ఉందిగా. పొద్దున్నే నా మొహం చూసి నా చేతి కాఫీ తాగకపోతే తేజకి బాగుండదే. నువ్వు తెవలటానికి ఆలస్యం అయ్యేలా ఉంది కదా. నేను వెళ్ళిపోతాను. ఏమీ అనుకోకుండా నువ్వు వచ్చేయి, సరేనా? బైదవే, నీ చేతి కాఫీ రుచి ఏమీ మారలేదు. అద్భుతంగా ఉంది. కాఫీ టేబుల్ మీద పెట్టిన కారుకి సందుకొని మాయమయ్యింది మాధురి. నళిని ఓ నిట్టూర్పు విడిచి మరో కప్పు కాఫీ కలుపుకోవటానికి లేచింది. మాధురి ఇంటికి వెళ్లే ఉద్దేశం ఏమాత్రం లేదు నళినికి. మరో 2 నెలలు గడిచాయి. ఆ రోజు తర్వాత మాధురి నళిని ఇంటికి రాలేదు. కానీ గుడ్ మార్నింగ్ మెసేజ్లు మాత్రం పెడుతుంది. నళినికి ఉళ్ళి మండిపోయేలాగా. 2-3 సార్లు నళినియే వెళ్ళింది మాధురి ఇంటికి. ఒకసారి రాత్రి కూడా ఉండిపోయింది మాధురి బలవంతం మీద. మాధురి మామగారి నుంచి ఇంట్లో ఉన్న పనివాళ్ల దాకా అందరూ నళినితో కూర్చొని సమయం గడిపారు. కానీ మాధురి మటుకు నళినితో 2 నిమిషాలు కూడా స్థిమితంగా మాట్లాడలేకపోయింది. తేజ ఆఫీసుకు వెళ్లే వరకు ఆమె అతని నీడ మాత్రమే. తర్వాత మామగారి అత్తగారి సేవలు, కూతురి మంచి చెడులు, కొడుకు చదువు సంధ్యలు, చుట్టాల రాకపోకలు, పనివారి అజమాయిషి. ఆ సంసారం మాధురితో ఎంత పెనవేసుకుపోయిందో అర్థమైంది నళినికి. మాధురి ఎలాంటి జీవితం కోసం కలలు కన్నదో అదే ఆమెకి దొరికింది. భర్త పిల్లలే కాదు, అత్తమామలే కాదు, చుట్టాపక్కాలతో సహా అందరూ ఆమె చుట్టూ ఆత్మీయ బంధాన్ని అల్లుకున్నవారే. మాధురి చెప్పుకుంటున్నట్లే ఆమె లేకపోతే వారికి క్షణం గడవటం కూడా కష్టం. మాధురి స్నేహ స్వభావం వల్ల కాలేజీ రోజుల్లో ఆమెకు చాలా మంది స్నేహితులే ఉండేవారు. వారందరూ మాధురి ఇండియాకి వచ్చేసిందని విని ఎంతో సంతోషించారు. ఫోన్లు చేసి మాధురితో మాట్లాడేవారు.
వాళ్ళ ఇళ్ళకి రమ్మని ఆహ్వానించేవాళ్ళు. ఇంట్లో పార్టీలకి పెళ్లిళ్ళకి పిలిచేవారు. ఒక చక్కని చిరునవ్వు విసిరి నేను నళిని కలిసి తప్పకుండా వస్తాం అనేది మాధురి. ఆమెకు వెళ్లాలనే ఉండేది కానీ కుదిరేదే కాదు. ఏదో ఒక పని వచ్చి పడేది. ఒక్కసారి నళినికి ఒళ్ళు మండిపోయేది ఆమె చెప్పే కారణాలకి. మా పెడ్రోని వెట్టెక్కడికి తీసుకెళ్ళాలి అనేది ఒక్కోసారి. పెడ్రో వాళ్ళ పెంపుడు కుక్క. మా అమ్మాయి తన ఫ్రెండ్ని లంచ్కి పిలిచింది అనేది మరోసారి. ఇవాళ మాలి వస్తాడే, మొక్కలు మార్పించమన్నాడు తేజ అనేది ఇంకోసారి. నళిని ఉక్రోషపడేది. నీ పెంపుడు కుక్కపాటి చేయవేమిటే నీ ఫ్రెండ్స్వి అని లడాయికి దిగేది. అలాగని కాదు, పాపం దానికి ఏ ఇంజెక్షను ఇవ్వాల్సి వస్తే నేనుంటే ధైర్యం కదా అనేది మాధురి జాలిగా. ఈ విధంగా మాధురి వచ్చి 6 నెలలు దాటిపోయినా పాత స్నేహితులను కలవటానికి కుదరనే లేదు. శాపం పెట్టినట్టు ఫ్రెండ్స్ దేనికి పిలిచినా ఆ రోజు వదిలించుకోలేని పని ఉండనే ఉండేది మాధురికి. అయితే ఆమె ఇంటికి ఎవరు వెళ్ళినా అపర అన్నపూర్ణలాగా భోజనం చేస్తే కానీ వదిలేది కాదు. ఇంట్లో అందరూ కూడా ఎంతో ఆదరించేవారు వాళ్ళని. ఒకరోజు నళిని ఫోన్ చేసింది మాధురికి. మధు, ఇది మన వాళ్ళందరినీ కలిసేందుకు సువర్ణావకాశం. మన ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ వచ్చే నెల 15న గుంటూరులో జరగబోతుంది. ఇందాకే తెలిసింది నాకు. మన క్లాస్మేట్ రఘు ఫోన్ చేశాడు. నన్నే ప్రోగ్రాం తయారు చేయమన్నాడు. ఆ రోజుకి నువ్వు మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ఫ్రీగా ఉండు. మనం వెళ్ళి తీరాలి. ముందే చెప్తున్నాను. మాధురి కూడా చాలా సంతోషపడింది. ముందే చెప్పి మంచి పని చేశావు. మా తేజ అనుమతి తీసుకుంటాను. అన్నట్టు నేను ఓ పాట పాడవచ్చా నళిని? ఎందుకు పాట పాడకూడదు? నువ్వు ఎంతమందికి అభిమాన గాయనివో నీకు తెలియదు. మంచి పాట సాధన చెయ్యి ప్రోత్సహించింది నళిని. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రోగ్రాం గురించి చాలా చర్చలే జరిగాయి. మాధురి తనకు తోచిన సలహాలను నళినికి ఫోన్లోనే చెప్పేది. ఇద్దరూ కలిసి కలవబోయే స్నేహితులకి చిన్న చిన్న బహుమతులు కొన్నారు. ఎంతో ఉత్సాహంగా ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకున్న ప్రయాణం రానే వచ్చింది. నేను మీ ఇంటికి వచ్చేస్తా. అక్కడి నుంచి నీ కారులోనే వెళ్దాం. ఇక్కడి నుంచి అయితే తెమల్లేను అన్నది మాధురి. మా తల్లే, రామ్మా, నీకంత మంచి బుద్ధి పుడితే నే కాదంటానా? సాయంత్రం 4 కల్లా రా, సిద్ధంగా ఉంటాను. వెంటనే బయలుదేరితే రాత్రి 10 వెళ్ళిపోగలం. డన్. ఉత్సాహం పొంగి పొర్లింది మాధురి గొంతులో. 4 సామాను ప్యాక్ చేసుకుని రెడీగా ఉంది నళిని. మాధురి ఫోన్ చేసింది బయలుదేరుతున్నానని. అమ్మయ్యా అనుకుంది నళిని. ఇన్నాళ్లకి మొదటిసారి మాధురి ఇల్లు విడిచి బయటికి వస్తోంది. మరీ వంటింటి కుందేలైపోయింది. అసలు దానికంటూ ఉన్న అభిరుచులు, ఆనందాలు, అలవాట్లు అన్నీ మరిచిపోయి సంసారానికి అంకితమైపోయింది. ఆశ్చర్యం ఏంటంటే తనేదో కోల్పోయానని అనుకోవట్లేదు మాధురి. జీవితానందాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తోంది. ఆలోచిస్తుండగానే ఫోన్ మోగింది. మాధురి అనుమానంగానే ఫోన్ ఎత్తింది నళిని. సారీనే, నేను రాలేకపోతున్నాను. మా మామగారికి ఉన్నట్టుండి ఆయాసం ఎక్కువైపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తేజ లేడా? ఉన్నారనుకో. కానీ మావయ్య పసిబిడ్డలా నువ్వు వెళ్ళిపోతావా అమ్మా అని కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నారు నా చేయి పట్టుకొని. ఎలా వదిలి వచ్చేది? ఇటువంటి మీట్కి వచ్చేసారైనా రావచ్చు. కానీ నేను లేకపోతే ఇక్కడ జరగదే నచ్చ చెప్తున్నట్లు అన్నది మాధురి. నళినికి కోపంతో నిస్సహాయతతో కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. ఎన్ని కలలు కంది ఈ ట్రిప్ గురించి. మంచిది అని మాధురి ఇంకేదో మాట్లాడబోతుండగా కాలు కట్ చేసింది నళిని. ఆ తర్వాత నళిని ఊరు వెళ్ళింది వచ్చింది. కానీ మాధురి మీద కోపం మటుకు తగ్గలేదు. ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకోలేదు, ఎంతమందికి సంసారాలు లేవు, అందరూ మాధురిలాగే ఉన్నారా? ఆ కోపంతోనే 3 నెలల ప్రాజెక్టు పని మీద మాధురితో చెప్పకుండానే యుఎస్ వచ్చేసింది నళిని. మాధురి అప్పటి నుంచి ఎన్నిసార్లు ప్రయత్నించినా నళిని ఆ కోపంతోనే ఫోన్ కాలు తీసుకోలేదు. కానీ అప్పుడు తెలియదు నళినికి తన ప్రాణ స్నేహితురాలు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతుందని. తనిక శాశ్వతంగా మాధురిని చూడలేనని, తనతో మాట్లాడలేనని. ఒక్కసారి మాట్లాడి ఉంటే ఎంత బాగుండేది. ఒక్క మెసేజ్కి జవాబిస్తే మాధురి ఎంత సంతోషపడేది. ఎందుకు ఈ పిచ్చి కోపం తనకి? ఇప్పుడు కావాలంటే మాధురి వస్తుందా? వెక్కి వెక్కి ఏడిచింది నళిని. మాధురి స్నేహం తన జీవితంలో ఒంటరితనం అనే ఎండలో
చల్లని నీడనిచ్చే చెట్టు. తను అలిగి ఆ చెట్టును వదిలేసి వచ్చేసింది. ఆ ఆలోచనతో పేరుకుపోయిన దుఃఖం కరిగి నళిని కళ్ళ వెంట నీటి ప్రవాహం అయింది. తర్వాత 3 నెలలు ప్రాజెక్టు పనిలో మునిగి ఉన్నప్పటికీ మాధురి లేని ప్రపంచంలో తను ఉన్నానన్నది నళినికి ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉన్నది. తనకే ఇలా ఉంటే తేజ ఎలా ఉన్నాడో. మాధురి పిల్లలు, అత్తగారు, మావగారు, ఆడపడుచు వీళ్ళంతా మాధురి పంచ ప్రాణాలు. తన చుట్టూ అల్లుకున్న తీగలు. వాళ్ళసలు ఎలా ఉన్నారో. ఇండియాకి రాగానే వణికే చేతులతో తేజకి ఫోన్ చేసింది నళిని. ఆ మర్నాడు ఇంటికి వస్తానని చెప్పటానికి. అవతల ఫోన్ ఎత్తే తేజ ఎలా ఉన్నాడో, ఏమంటాడో, అతడిని అసలు ఎలా ఓదార్చాలో మాధురి లేని తేజను ఊహించుకుంటుంటేనే ఆమె కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. హలో, అది తేజ గొంతు కాదే. నేను వంట మనిషినమ్మా. అయ్యగారు బయటికి వెళ్ళారు, సెల్ వదిలేసి వెళ్ళారు. తనకి ఫోన్ చేయమని పేరు నెంబరు చెప్పి కాల్ కట్ చేసేసింది నళిని. తేజ రాగానే ఫోన్ చేశాడు. సారీ నళిని, ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను స్విమ్మింగ్కి వెళ్ళాను. వంటమ్మాయి చెప్పింది. ఎలా ఉన్నావు? గొంతు చాలా మామూలుగా ఉంది. షాక్ తిన్నట్లయింది నళినికి. తమాయించుకొని అడిగింది. ఆ ప్రశ్న నేనడగాలి. నువ్వెలా ఉన్నావు? నీతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు తేజ. పిల్లలు ఎలా ఉన్నారు? మీ అమ్మ నాన్న? చాలా బాధగా ఉంది మిమ్మల్ని అందరినీ తలుచుకుంటుంటే. నళిని గొంతు వణికింది. బాగున్నావు నళిని. పిల్లల్ని చూసుకునేందుకు ఒక ఆయాని పెట్టాను. చాలా బాగా చూసుకుంటోంది. ఇక అమ్మా నాన్నని చూసుకునేందుకు 2 నర్సులను పెట్టాను. వంటమ్మాయి ఉండనే ఉంది. ఏదో గడిపేస్తున్నానులే. జీవితం మన కోసం ఆగదు కదా. సరే, వీలు చూసుకొని ఒకసారి రా మరి. తప్పకుండా అంటూ ఫోన్ పెట్టేసింది నళిని. ఆమెకెందుకో మాధురి, ఆమె ఆ కుటుంబం కోసం పడ్డ తాపత్రయం గుర్తొచ్చి గట్టిగా ఏడవాలనిపించింది. ఏమిటి జీవితం? అనుబంధానికి అర్థం ఏమిటి? తనని ప్రాణాధికంగా ప్రేమించిన మాధురి చనిపోతే తేజ తనకి కలిగిన అసౌకర్యాలను ఎలా అధిగమించాడో చెప్తున్నాడే గాని మాధురి పోయిన వెలితి గురించి మాట్లాడనే లేదు. తేజ గొంతులో ఎక్కడా విచారం కనబడలేదు. మాధురి లేని లోటు అతన్ని బాధించట్లేదా? తను చేసే పనులను నలుగురు పనివాళ్ళు చేసేస్తున్నారు సరే, తను పంచిన ప్రేమ మాటేమిటి? ఈ మాత్రం దానికైనా మాధురి తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా పక్కకు పెట్టి కుటుంబమే తన లోకంగా బ్రతికింది. వాళ్ల సౌఖ్యమే తన ఆనందంగా తలచింది. ఒక మనిషి ఉనికిని 3 నెలలు కాకుండా మరిచిపోగలిగేలా అయితే పెంచుకున్న బంధాలకు విలువేమిటి? ఈ తేజ తనవాడని, ఇతని కుటుంబం తనది అని అనుకుని మాధురి ఎన్ని వదులుకుంది? అందరితో బంధాలని, బంధుత్వాలని, స్నేహాలని, సాంఘిక జీవనాన్ని, ఆఖరికి వాళ్ళ అమ్మా నాన్నల 50వ పెళ్లి రోజు జరిపిన ఫంక్షన్కి కూడా చిన్నత్తగారి షష్ఠి పూర్తి అని వెళ్ళలేదు. ఆ కుటుంబం తాను లేకపోతే నిలవదు అనుకుంది పిచ్చిది. జీవితం ఎవరి కోసం ఆగదుగా. తేజ మాటలు చెవుల్లో మృగాయి నళినికి. గుండె మెలితిప్పినట్లయింది. మనసు మూగగా రోధించింది. మాధురి కూడా జీవితం ఎవరి కోసం ఆగదని గుర్తించి అందులో కొంత భాగాన్నైనా తన కోసం తను జీవించి ఉంటే ఎంత బాగుండేది. తమ జీవితం తమ కోసం కాకుండా కుటుంబం కోసమే జీవించే మాధురులు ఇంకా ఎందరో ఈ లోకంలో. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.